హర్షవర్ధన్ అయితే ఇంక మిథున దగ్గరికైతే వెళ్ళి తనైతే ఇలా మాట్లాడతాడు. "నువ్వు ఆ దేవ వచ్చి మళ్ళీ నేను తీసుకెళ్ళిపోతాడేమో అని చెప్పని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు నాకు మాట ఇచ్చావు మిథున అని చెప్పనని." ఇంక తను ఏం మాట్లాడలేక ఒక పక్క దేవ మీద ప్రేమను చంపుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా హర్షవర్ధన్ కూడా వచ్చి ఈ పెళ్ళి ఇంతవరకు వచ్చిన తర్వాత ఆగింది అంటే నీ నాన్నకి తలవంపులుగా తెచ్చావు అంటే ఆ క్షణమే నేను ఈ షూట్ చేసుకొని చనిపోతాను అని చెప్పని ఇంకా మిథుననైతే భయపెడతాడు. ఇంకా మిథున కూడా అయితే నాన్న అలా ఎందుకు అవుతుంది నాన్న, నేను చేసుకుంటానని చెప్పాను కదా నాన్న అని చెప్పని తనైతే అంటుంది. ఇంకా పెళ్లి మండపానికైతే మిథున వస్తుంది, అలాగే దేవ వాళ్ళు అందరూ కూడా వస్తారు. ఇంకా పంతులు గారైతే ఇద్దరు బట్టలు మార్చుకోరండి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మిథున బట్టలు తీసుకొని అయితే ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా దేవ కూడా బట్టలు తీసుకొని అయితే ఇంకా అక్కడున్న రూమ్ దగ్గరికి అయితే వస్తూ ఉంటే ఇంకిద్దరు ఒకరికొకరైతే ఎదురు పడతారు. ఇంకా అలా ఎదురుపడ్డ ప్రతిసారి అయితే ఒకరి మనసులో నుంచి ఒకరు మాట చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. ఇదంతా చూస్తూ అయితే ఇంకా బేబం అయితే చాలా కోపంగా దేవానైతే ఇంకా పెళ్లి కొడుకుగా రెడీ చేసిన తర్వాత అయితే పక్కకు తీసుకెళ్ళి, "రే మనవడా, నీకు నేను చెప్తున్నా, నువ్వు మిథున లాంటి అమ్మాయిని దూరం చేసుకున్నావు అంటే నీకు అది మంచిది కాదరా, తనలాగా నిన్ను ఎవరు ప్రేమించలేరురా" అని చెప్పనని తనకైతే చెప్తుంది. "నీ భార్య కోసం నువ్వు ఏం చేసినా తప్పు లేదు, కానీ అది ఎంతమందిని ఎదిరించైనా సరే మిథునని మాత్రం దక్కించుకోరా, ఇదేరా నా ఆఖరి కోరిక కూడా" అన్నట్టుగా అయితే చెప్తుంది. అప్పటిదాకా ఏదోలా ఉన్న దేవ అయితే ఇంకా నా మిథుననైతే నేను వదులుకోను అని చెప్పనని ఇంకా అలా అనేటప్పటికీ ఇంకా దేవాలైతే మాత్రం ఇంకా చాలా కాన్ఫిడెంట్గా వచ్చి, "నా మిథుననైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దూరం చేసుకోను" అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. "ఇదేరా దేవా నీలో నాకు కావాల్సింది, నీ వెనకాల నేనుంటా, నువ్వు ముందుకు పద, ఎవరు ఆపుతారో నేను చూస్తానని చెప్పనని ఇంకా తన కన్నీళ్ళతో అయితే దేవాన్ని వేడుకుంటుంది, మిథునని వదలవద్దురా అని చెప్పనని. ఇంకా మిథున అయితే ఒక జీవం లేని మనిషిలాగా మాత్రం ఇంక తండ్రి మాట కట్టుబడి ఆ మెడలో తాళి ఉన్నా సరే ఇంకా రిషిని పెళ్లి చేసుకోవడానికైతే పీటల మీద కూర్చుంటుంది. ఇంకా దేవ అయితే ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తాడు. నేను కట్టిన తాళి తన మెడలో ఉండంగా మరొక పెళ్లి ఎలా చేస్తారు అని చెప్పిన హర్షవర్ధన్ దగ్గరకు వచ్చేటప్పటికి హర్షవర్ధన్ అయితే దేవాన్ని చంపాలని చూస్తాడు.